రామాపురం అనే గ్రామంలో అందరూ చాలా బాగా నివసించేవారు. కానీ ఒక సమస్య ఉండేది. అది ఏంటంటే రాత్రి అయితే ఒక దయ్యం తిరిగేది అని ఒర్రుకుంటూ ఊరిలో చుట్టూ తిరిగేది ప్రతి ఇంటికి. అక్కడ ఉండే ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గది తలుపులు వేసుకునేవారు. ప్రొద్దున కాగానే అందరూ బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టేవారు. శారదా, నీకు రాత్రి దయ్యం శబ్దాలు వినపడ్డాయా? వినపడ్డాయి మాట్లాడుకునేవారు. ఒకరోజు రాత్రి శారద వాళ్ళ ఇంటికి చాలా పొడవుగా ఉన్న వ్యక్తి వచ్చాడు. పిన్ని, ఎలా ఉన్నావు పిన్ని? బాగున్నావా? బాగున్నారా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా పిన్ని. అందరూ బాగున్నారా? అందరూ పడుకున్నాక ఆయనకి దయ్యం తిరుగుతుందని తెలియక బయటకి వెళ్తాడు. ఏమీ తెలియక అతను బయటకి వస్తాడు. ఇంతలోనే మొదలు పెడతాడు అని తన వెనుక పరిగెడుతుంది. ఎవరైనా ఉంటే కాపాడండి అని అంటుంది. అలా అతని చివరికి చంపేస్తుంది. అతన్ని చంపినాక చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి చెరువులో పడేస్తుంది. ఇక తెల్లారుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నిద్ర లేస్తుంది. రాము కనిపించడం లేదని బయటకు వెళ్తుంది. రాము ఇక్కడ కూడా లేడేంటి? శారదను అడుగుదాం అని కమల పోతుంది. అలా కమల శారద దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కమల, ఇలా వచ్చావు? ఏం పని అని అంటుంది. రాము నీకేమైనా కనిపించాడా? రాము అసలు పొద్దున్న నుంచి కనిపించడమే లేదు. లేదు కమల, కనిపించలేదు. ఆ కమల చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి బాధపడుకుంటూ ఏడుస్తుంది. అని బాధపడుతూ ఏడుస్తుంది. అది చూసి పూజారి కమల దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఏమైంది తల్లి, ఇక్కడ కూర్చుండి ఏడుస్తున్నావు? ఆ దయ్యం ఇలా చంపేసింది తల్లి మీ రాముని అని చెప్పి సాధు వెళ్ళిపోతాడు. కమల చాలా ఏడుస్తుంది. ఇదంతా శారద చాటుగా గమనిస్తుంది. చూసి శారద సాధు దగ్గరికి వెళ్తుంది. శారద సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. స్వామి, మా ఇంటికి దుష్టశక్తి రాకుండా పూజ చేస్తారా మీరేమైనా అని అంటుంది. సరే తల్లి అంటూ శారద స్వామిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అలా పూజ సాగుతుంది. శారద ఇంటి చుట్టూ హోమం నీళ్లు పోశారు. ఇక రాత్రి కాగానే దయ్యం వస్తుంది. దయ్యంకు శక్తి అడ్డుపడుతుంది. దానితో దయ్యం వెనక్కి పరుగులు. అలా రాత్రంటూ కూర్చొని ఆలోచిస్తుంది. ఇక తెల్లారి ఆ దయ్యం శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ దయ్యం సాధు రూపంలో మారుతుంది. తల్లి తల్లి, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అంటుంది. శారద బయటికి వస్తుంది. ఎవరు వస్తున్నా అని శారద అంటుంది. ఏమైంది స్వామి, ఇలా వచ్చారు? లేదు తల్లి, నిన్న పోసిన హోమం నోరు తుడిపోయి అని దయ్యం అనగా శారద తుడిపేస్తుంది.
ఇక రాత్రి అవుతుంది. ఆ దయ్యం శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళి మళ్ళీ సాధువు రూపంలో మారుతుంది తల్లి తల్లి ఉన్నారా? అని ఆ దయ్యం అంటుంది. అయ్యో ఎవరు వచ్చినట్టున్నారే. అని శారద బిడ్డ నిద్ర లేచి తలుపు తీయడానికి వెళ్తుంది. అలా శారద బిడ్డ బయటకి వచ్చాక సాధువు రూపం నుండి దయ్యం రూపంలో మారుతుంది. అమ్మో, దయ్యమా? కాపాడండి, నన్ను కాపాడండి అమ్మో. అంటూ ఆ దయ్యం శారద బిడ్డని చంపేస్తుంది. తీసుకెళ్ళి చెరువులో పారేస్తుంది. ఇక తెల్లారుతుంది. ఇక శారద నిద్ర లేచి బిడ్డ కనబడడం లేదని చూస్తుంది. బిడ్డ కనపడట్లేదు, ఎటుపోయింది? అని శారద అంటుంది. స్వామీజీ దగ్గరికి వెళ్దామని వెళ్తుంది. అలా శారద స్వామి దగ్గరికి వెళ్తుంది. ఏమైంది తల్లి ఇలా వచ్చావు? ఆ బిడ్డ కనపడట్లేదు స్వామి. అని శారద స్వామితో అంటుంది. ఆవు తల్లి చూస్తా. స్వామి చూస్తాడు. ఆ దయ్యమే నీ బిడ్డను చంపేసింది తల్లి. అని స్వామి చెప్తాడు. శారద ఏడుస్తుంది. ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో రాము, ఎక్కడికి పోయావురా? అయ్యో రాము, ఎక్కడికి వెళ్ళావురా? ఈ కమల ఏడుస్తుంది. శారద ఏడుచుకుంటూ వస్తుంది. ఏమైంది శారద, ఈడ్చుకుంటూ వెళ్తున్నావు? ఎటు వెళ్తున్నావు? బిడ్డ కనబడట్లేదు, స్వామీజీ దగ్గరికి వెళ్తే దయ్యం చంపేసింది అన్నాడు. అని శారద ఏడుచుకుంటూ చెప్పింది. వారికి న్యాయం జరగాలని ఇద్దరు కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్తున్నారు. అలా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు. అలా అలా సమస్యలన్నీ చెప్పుకుంటారు. అప్పుడు అక్కడికి స్వామీజీ వస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ వేస్తారు. తర్వాత ఏమైందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇక రాత్రి అవుతుంది. స్వామీజీ చెప్పినట్టు అంతా సిద్ధం చేస్తారు. నాకేమైంది? ఏదో శక్తి నన్ను రప్పిస్తుంది. అని ఆ స్వామీజీ ఆ దయ్యాన్ని రప్పిస్తాడు. ఆ దయ్యం వస్తుంది. నన్ను వదిలేయండి అని ఆ దయ్యం అంటుంది. ఆ స్వామీజీ ఆ దయ్యాన్ని సీసాలో బంధిస్తాడు. ఇక తీసుకెళ్ళి చెరువులో పడేస్తాడు. ఇంతటితో ఈ దయ్యం కథ ముగిసింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు కార్టూన్.